రేషన్ కార్డులకు అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్. సిగ్గున్నదా లేదా మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? మళ్ళా రేషన్ కార్డులకు అక్టోబర్ 2 నుంచి అప్లికేషన్‌లేంది? ఈ తమాషా ఏందిది? ఎవరిని మోసం చేద్దామనిది? సర్కార్ తీరుపై నెట్టింట విమర్శలు. విధి విధానాలు లేవు, అప్పుడే అప్లికేషన్లు రెడీ. విధి విధానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. గతంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన దరఖాస్తులు అవి ఏమయ్యాయన్న ప్రశ్న. గిందికే అంటున్నాం సిగ్గు లేదని. నువ్వు అభయహస్తం పేరుతోటి ప్రజా పరిపాలన దరఖాస్తులని ఒకేసారి లక్షలాది మందిని ఊర్లలకు తరలించి, ఊర్లలో ఎగిరించి, ఆ మీ సేవా కేంద్రాల దగ్గరికి, ఆ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ప్రజా పరిపాలన దరఖాస్తు తీసుకొచ్చుకొని అక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, 200 యూనిట్లకు సంబంధించి అక్కడ టిక్కు పెట్టేటట్టు ఇట్లా 6 గ్యారంటీలకు సంబంధించి ఒక ప్రొఫార్మా ఇచ్చినావు కదా, ఒక లిస్ట్ ఇచ్చినావు కదా ప్రజా పరిపాలన దరఖాస్తు అని. అందులో మళ్ళా ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఈ ఒక బాక్స్, ఒక కాలం కేటాయించినావు కదా. మరి అది ఏమైంది? ఆ అప్లికేషన్లు ఏమైనాయి? అంటే ఒక 10 నెలలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజా పరిపాలన దరఖాస్తులని అప్పుడు ఒక ఏషం కట్టినావు, అప్పుడు ఒక డ్రామా కట్టినావు, అట్లా మోసం చేసినావు. 10 నెలలు 4000 పింఛన్లు రాలే. 10 నెలల నుండి మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు రాలే. 10 నెలల నుండి దళిత బంధు రాలే. 10 నెలల నుండి రైతు బంధు రాలే. 10 నెలల నుండి 500 గ్యాస్ రాలేదు. ఇదే 10 నెలల నుండి రైతులకు అందవలసిన 500 బోనస్ అందలేదు. అంటే 10 నెలలు మభ్యపెట్టి మళ్ళా కొత్తగా అప్లికేషన్ల స్వీకరణ అనే ఈ కొత్త డ్రామా వేసుకున్నాడు ముందట. మరి ఏ చెప్పుతాడు కొట్టాలి ఈ సర్కార్ని? ప్రజలారా, ఇక మీరే సిద్ధం కావాలి. మాలాంటి వాళ్ళం అడిగితే వాళ్ళకు ఎక్కలేని పౌరుషం, ఎక్కలేని ఈర్ష్య, ద్వేషం వస్తుంది. ప్రజలు దానితోనే సెట్ అవుతుంది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ సర్కారు దానితో తప్పించి ఇవి రావు.